తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహమా జీవమా ఆలయంలో రహస్యంగా జరిగే నిజం బయటకు వచ్చేసింది. ఒకసారి ఆంధ్రలోని చిన్న గ్రామానికి చెందిన బాలచంద్ర అనే యువ భక్తుడు జీవితంలో ఒక్కసారి అయినా తిరుమల స్వామిని ప్రత్యక్షంగా చూసే ఆశతో బయలుదేరాడు. కాని అతని మనసులో ఒక అనుమానం కూడా ఉంది. ఇవన్నీ విగ్రహాలే కదా, నిజంగా దేవుడు ఉంటారా? తిరుమలగిరి ఎక్కే ప్రయాణం మొదలైంది. మొదటి రోజు మలుపు తిప్పిన కొండల మధ్య ఓ ముసలమ్మ ఆగిపోయి భక్తులతో ఇలా అంటోంది, నన్ను మర్చిపోకూడా బాబూ, ఒక్కసారి వెంకటేశుడిని చూస్తే వాడు మాట్లాడతాడు. బాలచంద్ర గంభీరంగా చూస్తున్నాడు. ఓకే, మాట్లాడతారా అని తను నవ్వుకుంటూ తన ప్రయాణం కొనసాగించాడు. బాలచంద్ర వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ ప్రాణమున్నట్టు మానవ శ్వాసలాగే స్వామివారి ఛాతిలో ఆమోఘమైన శబ్దం, స్వామి ముఖమీద చిరునవ్వు, కన్నుల లోతుల్లో శాంతి. ఒక్క క్షణం అతనికి హృదయం కదలకపోయింది. ఇది శిల కాదు, శ్వాసిస్తున్న దేవుడు. ఆ రాత్రి పూజారి చెప్పిన మాట, అయ్యా మరియు అమ్మ వీడియో చూస్తున్నావు కదా, నచ్చిందా? నువ్వు లైక్ చేస్తే మన స్వామి మీద నిన్ను లాగిస్తున్నట్టు అనిపిస్తుంది. షేర్ చేస్తే మరో భక్తుడికి దారి చూపినట్టు. సబ్స్క్రైబ్ అయితే మన ఇద్దరం కలిసి భక్తి ప్రయాణం మొదలెట్టినట్టు. మరి ఆలస్యం ఎందుకు బాబూ? ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్. ఇది వీడియోకు కాదు, వెంకటేశ్వరుడికి నువ్వు ఇచ్చే ప్రేమకు గుర్తు. ప్రతి రాత్రి స్వామివారి గుండె వద్ద పుష్పాలు తడిగా మారతాయి. అలానే దేవుడి కళ్ళ నుండి నీళ్లు రావడం చూసిన పూజారులున్నారు. అప్పటే గుండె నిండిపోయిన బాలచంద్ర స్వామివారిని చూస్తూ ఓ మూర్ఛన పొందాడు. ఆ స్పష్టమైన క్షణంలో ఓ స్వరమే వినిపించింది, బాలచంద్ర, నీవు నన్ను శీలానుకున్నావు, కాని నువ్వు నన్ను నమ్మిన క్షణం నుంచే నేను నీతో ఉన్నాను. ఆ రోజున తాను వేసిన పూలదండ స్వామి గుండె దగ్గర ఒక ప్రాణవాయువు లాంటి ప్రకంపనతో ఎగురుతోంది. పూజారి కూడా ఆశ్చర్యంతో చెప్పాడు, ఈరోజు స్వామి ఒక కన్నీటి బిందువు నన్ను చూశాడు. ఆ బిందువితో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అతని కన్నుల్లో శాంతి, హృదయంలో నమ్మకం. ఇప్పటికైనా అర్థమైందా మీకు? స్వామివారి విగ్రహం నిజమా కాదా అనేది కామెంట్ చేయండి. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.